వెల్కమ్ టు మై ఛానల్. అండ్ ఈరోజు జాబ్ అప్డేట్స్ అనేది 4 జాబ్ అప్డేట్స్ అండ్ నెక్స్ట్ వీడియో అనేది 2 ఇంటర్న్షిప్స్ పెడుతున్నాను, చెక్ చేసుకోండి. అండ్ ఫస్ట్ జాబ్ అప్డేట్ వచ్చేసి జెడెస్ అసోసియేట్స్ హైరింగ్ వచ్చేసి బిజినెస్ టెక్నాలజీకి హైర్ చేస్తుంది. అప్లికేషన్ లింక్ ఇది. యాజ్ యూజువల్గా అప్లికేషన్ లింక్ క్లిక్ చేసిన వెంటనే కంపెనీ పోర్టల్కి పోతారు. సో కంపెనీ పోర్టల్లో మీరు చెక్ చేసుకోవచ్చు. లొకేషన్ కిందకి వస్తే బెంగళూరు, పూణే, గుర్గావ్ లొకేషన్స్. అండ్ జీరో ఫ్రెషర్స్ అలానే 3 years ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ అప్లై చేసుకోవచ్చు. అండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా, జాబ్ డిస్క్రిప్షన్, కీ రెస్పాన్సిబిలిటీస్ అనేది ఇచ్చాను, చెక్ చేసుకోండి. స్కిల్స్ కిందకి వస్తే బిజినెస్ అనలిస్ట్ అండ్ ఎస్క్యూఎల్, ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, డేటా స్ట్రక్చర్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్, జనరేటివ్ ఏఐ అండ్ ఆల్సో డేటా అనలిస్ట్, కమ్యూనికేషన్ స్కిల్స్, క్లౌడ్ computing basics and preferred skills. Selection procedure కిందకి వస్తే ఆన్లైన్ అప్లికేషన్, రెజ్యూమ్ స్క్రీనింగ్ రౌండ్ అండ్ ఆల్సో టెక్నికల్ ఇంటర్వ్యూ, మేనేజరియల్ ఇంటర్వ్యూ, హెచ్ఆర్ ఇంటర్వ్యూ, దెన్ ఫైనల్ సెలెక్షన్ రౌండ్ విల్ బి దేర్. దీస్ ఆర్ ద థింగ్స్. ఇవి ఇప్పటి వరకు ఈ కంపెనీ గురించి. అండ్ ఆల్సో నెక్స్ట్ కంపెనీ వచ్చేసి అడోబీ వచ్చేసి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్కి రిక్రూట్ చేసింది. అప్లికేషన్ యొక్క లింక్ ఇది. క్లిక్ చేసిన వెంటనే యాజ్ యూజువల్ కంపెనీ పోర్టల్కి పోతారు. సో కంపెనీ పోర్టల్లో జాబ్ యొక్క డిస్క్రిప్షన్ అనేది ఉంటుంది, చెక్ చేసుకోండి, అప్లై చేసుకోండి. బెంగళూరు అనేది లొకేషన్, నొడియా అనేది లొకేషన్. అండ్ ఆల్సో అప్లికేషన్ లింక్ ఇది. క్లిక్ చేసుకొని అప్లై చేసుకోండి. అండ్ దట్ టు ఇది వచ్చేసి ఎలిజిబిలిటీ క్రైటీరియా, జాబ్ డిస్క్రిప్షన్, కీ రెస్పాన్సిబిలిటీస్ చెక్ చేసుకోండి. కీ స్కిల్స్ కిందకి వస్తే C++, డేటా స్ట్రక్చర్ అండ్ ఆల్గరిథమ్స్, ఊప్స్ కాన్సెప్ట్స్ అండ్ ఆల్సో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, డీబగ్గింగ్, పర్ఫార్మెన్స్ ఆప్టిమైజేషన్, ప్రాబ్లమ్ సాల్వింగ్, సిస్టమ్ డిజైన్ అండ్ ప్రోగ్రామింగ్ ఫండమెంటల్స్ అనేటివి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెలెక్షన్ ప్రొసీజర్ కిందకు వస్తే ఆన్లైన్ అప్లికేషన్ ఉంటుంది, రెజ్యూమ్ స్క్రీనింగ్ రౌండ్, టెక్నికల్ అసెస్మెంట్, కోడింగ్ ఇంటర్వ్యూ అండ్ టెక్నికల్ డిస్కషన్, హెచ్ఆర్ డిస్కషన్ అనేది ఉంటుంది. సో ఇది దీని గురించి. అండ్ బ్యాక్స్టర్ అనేది ఇంకొక కంపెనీ ట్రైనీకి రిక్రూట్ చేస్తుంది. అప్లికేషన్ లింక్ ఇది. క్లిక్ చేసిన వెంటనే కంపెనీ పోర్టల్కి పోతారు. సో కంపెనీ పోర్టల్లో జాబ్ యొక్క డిస్క్రిప్షన్ చూడొచ్చు. గుర్గావ్ అనేది లొకేషన్. అండ్ ఆల్సో దీని కిందకు వస్తే బ్యాచిలర్స్ డిగ్రీ ఎలిజిబుల్ అండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా, జాబ్ డిస్క్రిప్షన్, కీ రెస్పాన్సిబిలిటీస్ ఇచ్చాను, చెక్ చేయండి. కీ రిక్వైర్డ్ స్కిల్స్ కిందకు వస్తే రిపోర్టింగ్ స్కిల్స్, రెగ్యులర్ డాక్యుమెంటేషన్, ఎంఎస్ ఆఫీస్ నాలెడ్జ్, కమ్యూనికేషన్ స్కిల్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్, వర్క్ ఫ్లో మేనేజ్మెంట్. సెలెక్షన్ ప్రొసీజర్ కిందకు వస్తే ఆన్లైన్ అప్లికేషన్, రెజ్యూమ్ స్క్రీనింగ్ రౌండ్, అసెస్మెంట్ రౌండ్ అండ్ ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. నెక్స్ట్ కిందకు సొసైటీ జనరల్ అండ్ ట్రైనీకి రిక్రూట్ చేస్తుంది. అప్లికేషన్ లింక్ ఇది. క్లిక్ చేసిన వెంటనే కంపెనీ పోర్టల్కి పోతారు. సో కంపెనీ పోర్టల్లో జాబ్ యొక్క డిస్క్రిప్షన్ ఉంటుంది, చెక్ చేసుకోండి. ముంబై అనేది లొకేషన్. అండ్ బ్యాచిలర్స్ డిగ్రీ అనేవాళ్ళు ఎలిజిబిలిటీ క్రైటీరియా, జాబ్ డిస్క్రిప్షన్, రిక్వైర్డ్ స్కిల్స్, సెలెక్షన్ ప్రొసీజర్ ఇచ్చాను, చెక్ చేసుకోండి. అండ్ స్కిల్స్ కిందకి వస్తే ఫైనాన్షియల్ ఆపరేషన్, క్యాప్షన్, మార్కెట్ నాలెడ్జ్ అండ్ ట్రేడ్ ప్రాసెసింగ్, సెటిల్మెంట్ ఆపరేషన్స్, రిపోర్టింగ్ అండ్ ఎంఎస్ కమ్యూనికేషన్ స్కిల్స్, క్లయింట్ హ్యాండిలింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, ప్రాసెస్ ఇంప్రూవ్మెంట్. అండ్ ప్రిఫర్డ్ స్కిల్స్ కిందకి వస్తే అండర్స్టాండింగ్ ఆఫ్ ఇండియన్ క్యాపిటల్ మార్కెట్, నాలెడ్జ్ ఆఫ్ clearing house and also KYC, KRI, trade processing and preferred skills ఇవి. కమ్యూనికేషన్ స్కిల్స్ అలానే ప్రాబ్లమ్ సాల్వింగ్, రిపోర్టింగ్ అండ్ ఎంఎస్ అనేటివి స్కిల్స్. సో సెలెక్షన్ ప్రొసీజర్ కిందకు వస్తే ఆన్లైన్ అప్లికేషన్, రెజ్యూమ్ స్క్రీనింగ్ రౌండ్, అసెస్మెంట్ టెస్ట్, ఆపరేషన్స్ ఇంటర్వ్యూ, హెచ్ఆర్ ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. సో ఇవన్నిటివి నా ఛానల్స్. ఈ ఛానల్స్ని ఫాలో చేయండి. అలానే ఇంటర్వ్యూ రిలేటెడ్, జాబ్ రిలేటెడ్, కెరియర్ రిలేటెడ్ ఏదైనా హెల్ప్ కావాలంటే ఈ మెయిల్కి మెయిల్ చేస్తే హెల్ప్ చేస్తాను. ఎవరైతే ఇంతవరకు సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరికీ థ్యాంక్స్. అలానే ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. సో దట్ ఎక్కువ మందికి పోతుంది, ఎక్కువ మందికి హెల్ప్ అవుతుంది. ఈ వీడియో నాకు కూడా హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ.